నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా నిర్వహించు బీట్ ది హిట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. సిబిఎస్ఈ 10th పరీక్షల్లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి విద్యార్థులు విజయడంకా మ్రోగించారు. 500 మార్కులకు గాను షేక్ ఆంబునిసా బేగం 489 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిభను చాటింది. ఈమెతో పాటు జవ్వాది విజిత, కార్తిక్ మహిళ, చంద్రహాసిని 95% మార్కులు సాధించారు. బి లక్ష్మీ సుజాత, వై మనోహర్, ఏ భీమల్ రాజేంద్ర, బసీరు నిస్సాలు 92% మార్కులు పైగా సాధించి ప్రతిభను ఇనుమడింపచేశారు. 10th క్లాస్ పరీక్షలు వ్రాసిన వివేక విద్యార్థులందరూ 60% పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ రోజు విడుదలైన 12th పరీక్షా ఫలితాలలో ఎంపీసీ గ్రూప్కు చెందిన కె దేవికా సాయి 94% మార్కులు, బైపీసీ గ్రూప్కు చెందిన కొడాలి శ్రీ అంచన 93.6% మార్కులు సాధించగా వెంకట నాగ ప్రతిమ, ఎస్ దీపికాలు కూడా 90% మార్కులు పైగా సాధించారు. అంతేకాకుండా 12th క్లాసులో కూడా 100% పాస్ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను డైరెక్టర్ వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ రామరాజు, జి వెంకటరత్నంలు ఘనంగా సత్కరించారు. వివేక పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో సీఈఓలు ఆర్ వెంకట్రామ్, ఉదయ్ కిరణ్, మురళి, రాంబాబు, రాజేష్, శివకుమార్, మంగమ్మ తదితరులు విద్యార్థులను మెమంటాలతో సత్కరించారు. టెన్త్ క్లాస్లో 500 మార్క్స్ కాను అరీఫున్నిసా బేగం అనే అమ్మాయి 489 మార్క్స్ సాధించింది. 98% మార్క్స్, 98% మార్కులు. సిబిఎస్ఈలో 10th క్లాస్ రావడం చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. బట్ అవర్ స్టూడెంట్ అచీవ్డ్ ఇట్ అండ్ షీ హాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ in 10th standard CBSE ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చింది అరీఫున్నిసా బేగం. +2 రిజల్ట్స్లో ఎంపీసీ గ్రూప్లో కె దేవికా సాయి 94% మార్క్స్ ఎంపీసీ గ్రూప్. అలాగే బైపీసీలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ 93.6%తో కొడాలి శ్రీ అంజన ఆపోజిట్ ఎంపీసీ గ్రూప్ అండ్ బైపీసీ గ్రూప్, రెండు గ్రూపులో కూడా 500 మార్క్స్ గాను 469 దేవికా సాయి, 468 శ్రీ అంజన హైయెస్ట్ మార్క్స్ సాధించారు. వీరితో పాటుగా గమనించవలసిన విషయం అంటే ఈ సంవత్సరం నోబడీ ఫెయిల్ ఎయిదర్ ఇన్ 10th క్లాస్ ఆర్ 12th క్లాస్, ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. అలాగే 10th క్లాస్లో nobody got less than 60%, all of them got above 60%. ఎవరు ఒక్కరు కూడా 60% బిలో లేదు. అది కూడా ఒక క్రెడిటబుల్ థింగ్. జే లిఖిత, ఎం కార్తీక్ 95.5% మార్క్స్ సాధించారు 10th క్లాస్లో. పి చంద్రహాసిని, లక్ష్మీ సుజాత they got 95% in 10th standard. అలాగే వై మనోహర్, Bimal Rajendra and Basiru Nisha, they got 93.3, 92.3 and 90%.
respectfully. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిపర బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మిక చట్టాలు వర్తించవని, కార్మిక వర్గం బానిసత్వంలోకి నెట్టబడే పరిస్థితి వస్తుందని తెలిపారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండానే పోతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల వివిధ ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సు, టెంపరరీ, ఎన్ఎంఆర్, అసంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తారీఖున ఉదయం 9 గంటలకి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. కార్మికులు వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి మన కోరికలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల పట్ల మనకున్నటువంటి అవగాహనని అర్థమయ్యే రీతిలో ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 18వ తారీఖున ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమావేశమయ్యి ఒక తీర్మానం చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2019, 2020 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో గతంలో భారత పార్లమెంట్ ఆమోదించిన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు చేసినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలలో మొత్తం 44 కార్మిక చట్టాలు ఉంటే అందుట్లో 29 కార్మిక చట్టాలని ఏకపక్షంగా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కార్మికుల హక్కుల్ని కాలరాచేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తదనంతరం 2 దేశవ్యాప్త సమ్మెలు, సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా తాను చేసిన చట్టాలని అమలు చేయడానికి ప్రభుత్వం సాహసించలేదు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆ చట్టాలను అమలు చేయడం కోసం జీవోలు తీసుకురాబోతున్నారు, సర్క్యులర్ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ చట్టాల్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా తయారు చేస్తాయని, కనీస వేతనాలకి అవకాశం ఉండదని, ఇప్పుడు ఉండేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను లేకుండా పోతాయని, అంటే కార్మిక సంఘం కొత్తగా పెట్టడానికి అవకాశాలు ఉండవు, ఉండ్ల సంఘం పనిచేయడానికి అవకాశం ఉండదు, యాజమాన్యాలతో బేరసారాలట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఇది భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19C ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 20వ తేదీ జరగబో సమ్మె అన్ని రకాల ఉద్యోగులకి కార్మికులకు సంబంధించింది కనుక ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లోనూ వివిధ రంగాల్లోనూ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులు ఇవ్వని కార్మికులు కూడా వేరే ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇది కార్మికులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రేపు 20వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెనాలి పట్టణం, తెనాలి మండలం కార్మికులకు మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకి తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ఉంటుంది కనుక అందరూ ఉదయం 9 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉండటంతో తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఉక్క ఉదయభానుడి ఉగ్రరూపం, మరోవైపు నిప్పుల కొలమి. ఎన్నడూ లేని ఎండ తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు పట్టణవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికి తోడు ఉక్కపోత కూడా తోడవడంతో చిన్నారులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండవేడిమి ఉధృతంగా ఉండటంతో అటు చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పళ్లరసాలు వంటి వాటితో సేద తీరుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రజలు గమనించుకొని 11 తర్వాత బయట రాకుండా ఉంటే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా బయటికి అత్యవసరమై రావాల్సి వచ్చినా కూడా తగు ఆ యొక్క ప్రికాషన్స్ తోటి గొడుగు కానీ లేకపోతే వైట్ టవల్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ అందుబాటులో పెట్టుకొని బయటకు వస్తే ఇంకా బాగుంటుందనేసి ఈ విషయాలు గమనించాల్సి కోరుతున్నాం. పట్టణంలో 7 మరియు 9 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం పర్యటించారు. చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గురవయ్య కాలనీ వరకు ఉన్నటువంటి జంపని పంట కాలువ పొడికలో తీయు కార్యక్రమంను ఆమె పరిశీలించారు. 10వ వార్డు పులే కాలనీ ప్రజలు మంచినీటి సమస్యను చైర్పర్సన్కు తెలియపరచగా తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని సంబంధిత ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. 40 మంది నూతన పారిశుద్ధ్య కార్మికులను నియమించి పట్టణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలో ఎక్కడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. పంట కాలువలో భాగంగా తీపిస్తున్న సిల్ట్ వర్క్ అలానే వర్కర్స్ని 50 మందిని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది. అలానే వార్డుల్లోకి వర్కర్స్ ప్రాబ్లం ఉందని గతంలో కూడా మనం అందరికీ తెలిసిందే కాబట్టి కొత్త వర్కర్స్ని తీసుకున్నాము 50 మందిని. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తుంది జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి వేరే విధంగా. అలానే ఈరోజు పంట కాలువలు కూడా 40వ వార్డు అలానే 39 అలానే 7, 9వ వార్డులో కూడా పంట కాలువలు తీపిస్తున్నాం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ పరంగా ఇంకా వార్డులో ఏదైనా సమస్యలు లైట్లు కానివ్వండి ఎలా పంపులు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ప్రజలు మా దృష్టి తీసుకొస్తాయి. అవి వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల సమస్యలు ఎవరైనా సరే ఇప్పుడు వాటర్ పూలే ఖాళీ ఉంది అక్కడ వచ్చి వాటర్ అందట్లేదని చెప్పడం జరిగింది. అలానే పోయినసారి అలానే ఏఈగాని పిలిచి అక్కడ సమ్మర్ కాబట్టి వాళ్ళు వాటర్ ఇబ్బందిగా ఉండేది కాబట్టి అలా నేను రేపే మోటార్ బిగించి వాళ్ళకి వాటర్ అందజేస్తున్నామని కూడా చెబుతున్నాను. వాళ్ళు వచ్చి మాకు సమస్య ఏదైనా మా దృష్టి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నాను. అలానే అందులో భాగంగా ఈ రోజున 39వ వార్డులోకి వచ్చేసి త్వరలోనే ఈ ఆహ్లాదంగా ఉండే పార్కుని ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు అందిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.